అలాగే ఈ వారం మనకి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ పత్రిజీతో ఎంతో ప్రయాణం చేసి ఆయన వద్ద నుండి అనుభవ జ్ఞానాన్ని పొందినటువంటి మేడం గారు రేపల్లె లక్ష్మీ మేడం గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతాము. రేపల్లె లక్ష్మీ మేడం గారు ఈవిడే, బందర్ లక్ష్మీ మేడం గారు ఈవిడే, గుడివేడ లక్ష్మీ మేడం గారు కూడా ఈవిడే. ఏ ఊరు వెళ్ళినా సరే ఆ ఊరు లక్ష్మీదేవి ఈ మేడం గారే. ఈవిడ ఉంటేనే అక్కడ లక్ష్మీదేవి వస్తుంది. ఇది అసలు రహస్యం. రేపొద్దున ఇక్కడ మనం కట్టబోయే పిరమిడ్కి కూడా మేడం గారే లక్ష్మీదేవి అవుతారు. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాన్న. నన్ను ఏమని పరిచయం చేశారు? లక్ష్మీదేవి. నేను స్టార్ట్ చేసింది 2002లో ఇక్కడే బందర్లోనే. ఫస్ట్ నాకు పరిచయం అయింది కూడా బందర్లోనే. నన్ను పిలిచేది కూడా బందర్ లక్ష్మి అని. బందర్ అంటే ఏంటో తెలుసండి మీకు? బందర్ అంటే ఏంటి మీనింగ్? బందర్ అంటే ఏంటో చెప్పండి, నవ్వుకుందాం. ఏమీ లేదు, దాని నుండే వచ్చాం మనం కదా. బందర్ అంటే కోతి. కోతి చేష్టలు ఎలా ఉంటాయి? నిలకడగా ఉంటాయి, ఉండవు కదా. ఈ చెట్టు మీద ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మీద ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మీద ఏదైతే ఫలాలు ఉన్నాయో ఫలాలు తెంపుకొని దానికి ఇష్టమైతే తినటం, లేకపోతే విసిరేయటం. ఎప్పుడైతే ఆ తిని ఆ లోపల ఉండే విత్తనాన్ని విసిరేసిందో అది మళ్ళీ మొలకెత్తి మొక్కై చెట్టై వృక్షమై అందరికీ మళ్ళీ ఫలాల్ని పంచుతుంది. నాకు ఫస్ట్లో బందర్ లక్ష్మి అంటే చచ్చ కోపం వచ్చేది. పత్రి సార్ దగ్గర కూర్చోబెట్టుకొని వివరించారు. అందుకే నువ్వు నా బందర్ లక్ష్మి అన్నారు. అమ్మో, దీంట్లో ఇంత అర్థం ఉందా? అయితే ఓకే సార్, అలాగే పిలవండి అని. ఇప్పుడు అర్థమైపోయింది కదా. నా పేరు లక్ష్మి, ప్రస్తుత నివాసం రేపల్లో ఉంటున్నాను. పత్రి సార్తో నేను ఈ పిరమిడ్ చూడడానికి దగ్గర 2 ఏళ్ళ కిందటే వచ్చాను పిరమిడ్ చూడడానికి. అప్పుడు చూసి వెళ్ళాము. ఆయన చెప్పింది ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద పిరమిడ్ రావాలి, ఈ పిరమిడ్ మాత్రం కదిలించకుండా దీనికి మౌలికమైన సదుపాయాలు చేసి దాన్ని అలా ఉంచి దాన్ని పక్కన కట్టండి అని. ఈ గోశాల వాస్తవ్యులు మెంబర్స్ ఎవరైనా వచ్చారండి ఇందులో? ఎవరు లేరా? ఓకే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ యొక్క ట్రస్ట్ని సంరక్షించే వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సరే ఓకే, సరే. సబ్జెక్ట్ చెప్పమంటారా? పత్రి సార్తో నా ప్రయాణం చెప్పమంటారా? మీ చాయిస్. పత్రి సార్ని నేను ఒక ట్రెక్కింగ్లో చూశాను, అన్నవరం ట్రెక్కింగ్లో చూసినప్పుడు ఆయన ఇలా కుర్చీలో కూర్చొని ఇంకో కుర్చీ ముందుకేసి కాళ్ళు చాపేశారు. అందరూ కాళ్ళు నొక్కుతూ ఉన్నారు. అంతా లేడీసే, జెంట్స్ మాత్రం పక్క నుంచొని ఉన్నారు. ఆ సీన్ ఎలా ఉందంటే ఓ సినిమాలో చూపించినట్టుంది. నేను ఎక్కడికి వచ్చాను?
ఏం చూస్తున్నాను? మనం పెరిగిన వాతావరణం ఎలాంటిది? మగవాళ్ళని టచ్ చేయటం కానీ, మగవాళ్ళ పక్కన కూర్చోవడం కానీ, మగవాళ్ళతో మాట్లాడడం కానీ చేశారు అంతకుముందు. ఇక్కడేంటి ఆయన చుట్టూ చేరి జనాలు కాళ్ళొక్కుతున్నారు, మగాళ్ళు మాత్రం ఆ పక్క నుంచొని ఉన్నారు. వాళ్ళు నొక్కొచ్చు కదా, లేడీస్ అని నొక్కడం ఏంటి? ఏంటి ఈ సీన్ ఏంటి, ఈ సితారా ఏంటి, ఈ సినిమా ఏంటి, నేనేం చూస్తున్నాను, అసలు ఏ వేలో ఉన్నాను, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? ఇక నాలో మొదలైన క్వశ్చన్స్. ఏం పొందాలని వచ్చాను, ఏం చూస్తున్నాను? మీకు ఎప్పుడన్నా అనిపించిందా సార్ని చూసినప్పుడు? నాకు ఇలాగే అనిపించింది. ఎందుకు అనిపించిందా? మరి ఏమనుకున్నారు? గురువు అయినంతలోనే చాలా మంది గురువులు ఉంటారు, ఆధ్యాత్మిక గురువులు. మరి వాళ్ళ చుట్టూ ఎక్కువ లేడీస్ ఉండరు కదా. ఎవరు వెనక లేడీస్ ఉంటారు? శ్రీకృష్ణుడు పరమాత్ముడి దగ్గర గోపికలు, అవునా? ఎందుకుంటారు? ఆయన సత్యాన్వేషి, సత్యం చెప్పడానికి వచ్చారు, సత్యాన్ని మాత్రమే బోధిస్తారు, సత్యంలోనే జీవించమని చెప్తారు. ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది ఎవరు? లేడీస్. ఎందుకు లేడీస్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారు అంటే, వీళ్ళు మణిపూరకం నుంచి ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీలో ఉంటారు. అదే జెంట్స్ అయితే మూలాధారంలోనే ఉంటారు. అంటే 3 స్థితులు ఉన్నతంగా లేడీసే ఉంటారు. ఫస్ట్ స్థితి నుంచి, ఫస్ట్ స్థాయి నుంచి జెంట్స్ నేర్చుకోవాల్సిందే. అందుకనే సత్యాన్వేషణకి తొందరగా క్లాసులకు కానీ, ఆ అన్వేషణకు కానీ, వాళ్ళకున్న అనుభవాలు జోడించడం కానీ, వాళ్ళు ఇంకా తెలుసుకోవాలనుకుంటాం కానీ, ఇవన్నిటినీ కూడా పత్రిసార్ దగ్గర వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యారు. కానీ అప్పటి వరకు నేను భౌతికంగా ఉన్నాను, మరి ఎప్పుడు చూడలేదు ఆయన. నేను ఇలాంటి సీన్లు అసలు చూడలేదు. అప్పుడు బృందావనం చూపించారన్నమాట. ఆ వేణువు వాయించి శ్రీకృష్ణ పరమాత్ముని నేనే, వేణువు వాయించేటప్పుడు జనాల్లో కూర్చోబెడతారు కదా, అప్పుడు కనిపించింది నేనే కృష్ణుణ్ణి, నేనే రాముణ్ణి, నేనే బ్రహ్మను, నేనే విష్ణు. నువ్వు ఎలా పిలిస్తే, ఎలా అనుకుంటే, నీ ఆలోచన విధానం ఎలా ఉంటే నేను అలా కనిపిస్తాను. ఒక ఫ్రెండ్ గాన, ఒక బ్రదర్ గాన, ఒక తండ్రి గాన, ఒక బాబా గాన, నీ భావాలు ఎలా ఉన్నాయో నేను అలాగే నీకు దర్శనం ఇస్తాను. ఆయన ఎప్పుడు చెప్పలేదు ఇలా అని. అది మనకై మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్నది. నేను ఎప్పుడు రాముణ్ణి, కృష్ణుణ్ణి, నేను పెద్ద గురువుని, నా కాళ్ళకి నమస్కారం చేయండి ఆయన ఎప్పుడు అనలేదు. ఆయన ఏమంటారో తెలుసా సంబోధన? ఆయన క్లాసు మొదలు పెట్టేటప్పుడు ఆయన సంబోధన ఎలా ఉంటుంది తెలుసా? విన్నారా ఎప్పుడన్నా? ఏమంటారు? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ కదా. ఫ్రెండ్స్ అంటే మీరందరూ నాకు స్నేహితులే. ఇప్పుడు మీరంతా నా ఫ్రెండ్సా కాదా? అలాగే ఆయనకి మనము ఫ్రెండ్స్. మై డియర్ మాస్టర్స్ అంటే మనం తెలుసుకున్నది మనం ఎప్పుడూ దాచుకోము. పక్క వాళ్ళకి చెప్పేయటమో, ఎదురు వాళ్ళకి చెప్పేయటమో, ఇంట్లో వాళ్ళకి చెప్పేయటమో, ఎవరొకరికి చెప్తూనే ఉంటాం. అప్పుడు మన స్థాయి ఏమవుతుంది?
ఒక మాస్టర్ లెవెల్కి ఎదుగుతుంది. చెప్పేవాడే కదా మాస్టర్, ఒక మాస్టర్ స్థాయికి ఎదుగుతుంది. ఇక్కడ మనం ఏ నేర్చుకున్నాం ఏ చెప్తాం, బి నేర్చుకున్నాం బి చెప్తాం. ఇవాళ ఒక మేడం వచ్చింది, ఇది చెప్పింది. పోయిన వారం ఒకసారి వచ్చారు, ఆయన వచ్చి చెప్పారు. ఈ రెండు ఎవరో ఒకరికి చెప్పాలనే మీకు తపన మొదలైంది. ఎవరో ఒకరికి చెప్తూనే ఉంటారు, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, మీ బంధుమిత్రుల్లో కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ. అప్పుడు మీరేమవుతారు? ఖాళీ అయిపోతారు. మీ లోపల ఎప్పుడైతే బయటికి చెప్పేశారో మీరు ఖాళీ అయిపోతారు. మీరు మాస్టర్గా ఎదుగుతారు. ఎప్పుడైతే మీరు ఖాళీ అయ్యారో మళ్ళీ ఇంకా కొంత శక్తిని, కొంత నాలెడ్జ్ని తీసుకోవడానికి స్పేస్ ఉంచుకున్నారు మీ లోపల. అందుకని ఏం చేయాలి? మనం తెలుసుకుంది ఎప్పుడు దాచుకోకూడదు. దాచుకుంటే భలే తెలుసు సామెతలు. సార్ క్లాస్ కొట్టండి. దాచుకుంటే దోచుకోబడుతుంది, పంచుకుంటే పెంచబడుతుంది. మీరు ఎప్పుడైతే 10 మందితో పంచుకున్నారో అప్పుడు మళ్ళీ మీకు ఖాళీ ఉంటుంది. కాబట్టి మీరు ఆ స్పేస్ని ఫుల్ చేసుకోవడానికి మళ్ళీ మీరు శక్తిని, ఆ నాలెడ్జ్ని తీసుకుంటారు. కాబట్టి మీరు ఉన్న స్థాయి నుంచి ఉన్నతంగా ఎదుగుతారు. ఇది మీకు మీరు ప్రాక్టికల్గా చేసి చూసుకోండి కావాలంటే. మీరు ఎప్పుడైతే మీరు తెలుసుకుంది నలుగురికి చెప్పేశారో ఇంకా మళ్ళీ వాళ్ళు కనబడ్డప్పుడు రేపు ఇంకో టాపిక్ చెప్పాలి కదా. మనం ఏమన్నా నేర్చుకుంటేనే కదా చెప్పగలుగుతాం. అప్పుడు ఇది నేర్చుకోవడానికి మళ్ళీ మనం క్లాసులకు వెళ్తాం. అర్థమైందా సార్? అది మనమే చేసుకుంటున్నాం, ఎవరు చేయట్లా, మనకు మనమే తెలుసుకుంటున్నాం. అసలు మీరు ధ్యానం ఎందుకు చెయ్యాలనుకుంటున్నారు ముందు చెప్పండి. రాము ప్రెసిడెంటే పిలుస్తున్నాడు కాబట్టి ఏదో అబ్బాయి మొహమాటం కోసం వచ్చి క్లాసులు వింటూ, ఎవరో పాపం అంత దూరం నుంచి వచ్చి చెప్తున్నారు కదా, ఏదో విని వెళ్దాంలే అని వస్తున్నారా? ఎందుకు ఈ ధ్యానం? ఎందుకు మనకి పని పాట ఏం లేదా? చెప్పండి సార్. మేడమ్స్ మీరు ఎవరైనా చెప్తారా? మీరు అలా మౌనంగా ఉంటే నేనేమి ముందుకు వెళ్ళలేను. అడుగు వేయాలంటే మీరు క్వశ్చన్స్ వేయాలి. సద్యన సాంగత్యం కోసం జ్ఞానం నేర్చుకోవడానికి మనల్ని మనం తెలుసుకోవడం కోసం చేస్తున్నాం. తెలియని తెలుసుకోవాలి. మీరేంటో మీకు తెలియాలి. ఎంత టైం చేస్తున్నారు సార్? ఇంకా చెప్తాను సార్. ఇంకా అంతేనా? జ్ఞానం కోసం అంటే మనకు జ్ఞానం లేదని ఒప్పుకుంటున్నారా? ఏది మంచి ఏది చెడు గ్రహించుకునే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాం. ఓకే, మనకి గ్రహించుకునే శక్తి లేదా? మనకి తల్లిదండ్రులు నేర్పలేదా? స్కూల్లో టీచర్స్ నేర్పలేదా? నేర్పినా అది సరిపోదు కదండి. అందరూ అలా తయారై ఉంటే ఈ ప్రపంచం అంతా చాలా బాగుండేది. నెంబర్ 1 ఆధ్యాత్మికంగా డెవలప్ అవ్వాలంటే ఆత్మ జ్ఞానం పంపండి. ఓకే సార్. అదేంటంటే భౌతికమైన నాలెడ్జ్ తల్లిదండ్రులు నేర్పేది, స్కూల్లో టీచర్స్ నేర్పేది భౌతికమైన నాలెడ్జ్ కదా. ఇప్పుడు మనం తెలుసుకునేది ఆధ్యాత్మిక నాలెడ్జ్. సరే, ఈ ఆధ్యాత్మిక నాలెడ్జ్ మనం ఎందుకు తెలుసుకోవాలనేది నేను చెప్తాను. దీనికి ముందు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. ఇంచుమించు అందరు 50 years మన 40 years తీసేయండి. అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఈ ఊర్లోనే ఉన్నారు అనా? సరే, మీరు ఏ ఊరు నుంచో వచ్చి ఉంటారు ఇక్కడికి, ఏదో ఊర్లో ఉన్నారు కదా, పుట్టింట్లో ఉన్నారు. చక్కటి భాషలో చెప్పండి మేడం. పుట్టింట్లో ఉన్నారు,
కదా. ఆ 10 సంవత్సరాలు కూడా తీసేద్దాం. అప్పుడు ఎంత వయసు మీకు? సో 1 ఇయర్ వేసుకుందాం. ఆ 1 ఇయర్ కూడా తీసేసాను. అప్పుడు ఎక్కడ ఉన్నారు? కడుపులో ఉన్నాను, తల్లి గర్భంలో ఉన్నాను. ఎస్, కొట్టండి చెప్పట్లు. తల్లి గర్భంలో ఉన్నారు. ఎన్నాళ్ళు ఉన్నారు? 9 months 9 months, అప్రాక్సిమేట్. 9 or 10 months. ఆ 10 నెలలు కూడా తీసేస్తా. తల్లి గర్భంలోకి వచ్చారు కదా, రాకముందు ఎక్కడ ఉన్నారు? హంసాత్మగా ఉంటుంది. ఎక్కడ? హంసాత్మ. హంసాత్మ. అది ఎక్కడుంది? పూర్ణాత్మ నుంచి విడుదలయ్యాం. పూర్ణాత్మ అది ఎక్కడుంది? సర్వవ్యాప్తమై పరలోకంలో ఉంది. మన లోకం కాదు, పరలోకంలో ఉంది. పరలోకంలో ఉండే ఆత్మ పరమాత్మ. పరమాత్మ మనం ఎవరినంటాం? దేవుళ్ళు. మన భాషలో దేవుళ్ళు, మనం సీనియర్స్ కదా, మనకి సీనియర్స్. పరమాత్మ, పరలోకంలో ఉండే ఆత్మ పరమాత్మ. అది ఈ జీవము అనే దీంట్లోకి చేరిన తర్వాత ఏమైందంటే జీవాత్మగా రూపాంతరం చెందింది. తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు జీవాత్మగా రూపాంతరం చెందింది. అప్పుడు ఏమైంది? పరమాత్మకి చాలా నాలెడ్జ్ ఉంది, చాలా శక్తి ఉంది. పరలోకంలో ఉంది కదా, అది కూడా దైవంతో సమానం కదా. ఆ శక్తి అంతా తీసుకొని ఈ తల్లి గర్భంలోకి వస్తే ఈ తల్లి గర్భం ఫటక్ అది భరించాలి కదా. అప్పుడేమవుతుంది? ఒక చిన్న బిందు రూపంలో వస్తుంది. వచ్చేటప్పుడు నిర్ణయం ఎవరిది? తనదే. నేను ఈ తల్లిదండ్రుల గర్భంలోకి వెళితే, వాళ్ళ నుంచి భూమి మీదకి వెళితే, నేను ఏదైతే సాధించాలనుకున్నానో, నేను ఏదైతే తెలుసుకోవాలనుకున్నానో, నేను ఏదైతే తెలపాలనుకున్నానో అది తెలపడానికి సాధ్యం అవుతుంది అనుకుంటేనే ఆ 9 months ఎన్నో బాధలు పడుతూ అక్కడక్కడే ఆ గర్భంలోనే తిరుగుతూ తల్లిదండ్రుల్ని, పరిసరాల్ని, బంధుమిత్రుల్ని అందరినీ ఆ లోపల నుండే చూస్తూ ఇముడుతుంది. లోపల మలమూత్రాలను తింటూ ఎన్ని స్ట్రగుల్ పడితే ఒక బిడ్డ భూమి మీదకి వస్తుంది. తన ఇష్ట ప్రకారమే. ఇంకా కొంత ఉంది. గత జన్మల్లో ఏదైతే ఆ బిడ్డ భూమి మీదకి వచ్చి కొన్ని కర్మలు చేసిందో, పుణ్యకర్మ కావచ్చు, పాపకర్మ కావచ్చు, ఏ కర్మ అయినా కావచ్చు, ఆ కర్మలను అనుభవించడానికి మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. అవన్నీ ఒక సంచిలో వేసుకొని భుజాన్ని వేసుకొని వస్తుంది. ఆ సంచి కనపడదు, అది మొయ్యలేదు కాబట్టి తాదు. ఆ నాలెడ్జ్ని మాత్రమే తెచ్చుకుంటుంది. వాటిని ఏమంటారు? సంచిత కర్మలు. చక్కగా అవన్నీ తీసుకొని వస్తుంది. దానికి తగ్గట్టు ఎలా మళ్ళీ మనం స్పందిస్తామో, ఎలా వర్క్ చేయాలో, ఆ కర్మ ఫలితాలని ఎలా ఛేదించుకోవాలో, ఎలా అనుభవించాలో అన్నీ నిర్ణయించుకుంది ఎవరు? అంతే. ఎవరు నిర్ణయించలా. సరే భూమి మీదకి వచ్చేసాం, తల్లి గర్భంలోంచి భూమి మీదకి వచ్చాం. 3 ఏళ్ల వరకు మనకి మన పూర్ణాత్మకి కనెక్షన్ ఉంటుంది. అక్కడి నుంచి మనకి కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియకపోవచ్చు. మొత్తానికి కనెక్షన్ ఉంటుంది. 3 ఏళ్ళ లోపు ఉండే పిల్లల్ని మనం ఏమంటాము? దేవుడితో సమానం కదా. ఎందుకంటాం అలాగా? వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి. వాళ్ళకి తెలిసింది ఏంటంటే
అంతే. ఏమీ తెలియని స్థితిలో చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది మంచి చెడ ఏది వాళ్ళకి అర్థం కాదు. ఇక అప్పటి నుంచి మనం ఏం చేస్తాం, అన్నీ నేర్పిస్తాం. అన్నీ నేర్పిస్తాం. ఇది నీది, ఇది వాడిది, ఇది ఆమెది, ఆ? ఇది నీ ఇల్లు, ఇది నీ అక్క, ఇది నీ అన్న, ఇలాంటివన్నీ నాన్నీలు చక్కగా వాళ్ళకి బోధిస్తాం. అప్పుడు ఏమవుతుంది, నిదానంగా 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 ఇక్కడ ఉన్న ఈ కనెక్షన్ ఏమవుతుంది, కట్ అయిపోతుంది. వీడు ఎదుగుతూ ఉంటారు, అది కట్ అయిపోతుంది. ఎప్పుడైతే కట్ అయిపోయిందో ఇక భౌతికంలో పడిపోతారు. మాయచే కప్పబడతారు. ఎప్పుడైతే ఈ మాయలో పడిపోయారో చక్కగా ఏమన్నారు సార్, స్వార్థం అన్నీ వచ్చేస్తాయి. ఎప్పుడైతే దీంట్లో పడిపోయామో మనల్ని మనం మర్చిపోతున్నాం. ఇక మన తల్లిదండ్రులు చెప్పింది ఉంది కదా, ఇది నీ ఆస్తి, ఇది నీ ఇల్లు, ఇది నీ కారు, నువ్వు స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి, మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళని పెంచాలి, ఇక ఇదే పని. కానీ మనం ఎదిగిన తర్వాత మనకొచ్చే కోపతాపాలు మాత్రం చక్కగా మన పక్కన ఎవరుంటారో వాళ్ళ మీదకి నెట్టేయడం మొదలు పెడతాం. మీరు ఎవరిని నెట్టేస్తారు అలాగా? అందరం అలాగే చేసిన వాళ్ళమే తెలియని స్థితిలో. ఎందుకమ్మా నేను నీ కడుపును పుట్టాను, పక్కింటాడు చక్కగా ఉన్నవాడు, వాళ్ళ ఇంట్లో పుట్టిన నా జీవితం ఎంతో అద్భుతంగా ఉండేది, నేను అది మర్చిపోయి నీ కడుపును పుట్టాను చూడు, ఈ దరిద్రం అనుభవిస్తున్నాను. నీకు తగ్గట్టు పెళ్లి చేసావు చూడు, వచ్చినవాడు కూడా అలాంటి వాడే, వచ్చినవాడు కూడా అలాంటిదే, నా కర్మ ఖాళీ, ఇందులో పడి కొట్టుమిట్టాడుతున్నాను. కానీ నిర్ణయించుకోవచ్చింది ఎవరు? ఆ విషయాన్ని ఏమయ్యాను మనము భౌతికంలో పడిపోయి ఆ విషయాన్ని మరుగున పెట్టేసి చక్కగా మనకొచ్చే ఈ కోరికలు కానీ, ఈ కష్ట నిష్ఠూరాలు కానీ, చూసే మన కంటికి చూసే ఆనందాలు కానీ ఇవే శాశ్వతం అనుకొని, ఇవి మనకి ఎప్పుడైతే అందలేదో కసి, కోపం, పగ, ప్రతీకారం ఇవన్నీ మనలో నిండిపోతాయి. ఇంకా మనం అక్కడ కూర్చొని ధ్యానం చేయడానికి ఎక్కడ ఖాళీ ఉంది? ఖాళీ ఉందంటారా? ఖాళీ చేసుకోవాలి. ఎప్పుడైతే దాన్ని వదిలేసి మనం సాధన చేస్తామో, ఎప్పుడైతే ఖాళీగా ఉంటామో అప్పుడు మనం ఎదగడానికి బాగుంటుంది. ఎదిగి చూపించాలి. ఎప్పుడైతే భూమి మీదకి వచ్చామో అప్పుడు ఇందాక సార్ అన్నారు, నేను అసలు ఎందుకు వచ్చాను, ఏం చేయాలని వచ్చాను, ఏం నేర్చుకోవాలని వచ్చాను, ఇవన్నీ మీరు తెలుసుకుంటారు. మీరు తెలుసుకోవడానికి ఇంత స్టోరీ నడపాల్సి వచ్చింది. ఓకేనా సార్? మీకు ఆన్సర్ దొరికిందా? ఓకే, థ్యాంక్ యూ. నేను ఎప్పుడైతే పత్రి సార్ని చూశానో ఇంకా అనుభవాల్లోకి వెళ్తాను. మీరు క్వశ్చన్ వేసినట్టున్నారు, ఏంటి ఒకసారి చెప్తారా? కనెక్షన్ కట్ అయిపోయింది, అది ఎలా మళ్ళీ మనం రెక్టిఫై చేసుకున్నాం అనేది ఆధ్యాత్మికంగా మీకు ఇప్పుడు వచ్చే దాంట్లో వస్తుంది. ఓకేనా? మీ క్వశ్చన్ క్లియర్ అయినట్టే కదా? ఎంత సాధన చేస్తే అంత త్వరగా దాన్ని క్లియర్ చేసుకుంటారు. పత్రి సార్ని నేను ఎప్పుడైతే ఆ స్థితిలో చూశానో
నాకేంటో మనసులో ఎన్నో రకాల క్వశ్చన్స్ తిరుగుతూ ఉన్నాయి. దగ్గరికి వెళ్ళాలంటే మనసు అంగీకరించట్లేదు. మనకు పనికి వాళ్ళ మనసు ఒకటి ఉంది కదా లోపల. మనం ఏ దృష్టితో చూస్తామో ఆ దృష్టితో ఆయన కనిపిస్తారు అనేది అప్పటికి నాకు అవగాహన లేదు. మాకు పెద్దవాళ్ళు నేర్పింది ఏంటంటే ఆడపిల్లలంటే అణిగిమణిగి ఉండాలి, అన్ని పనులు నేర్చుకొని ఉండాలి, మగవాళ్ళతో చాలా మర్యాదగా మాట్లాడాలి, చాలా తక్కువ మాట్లాడాలి. ఇలాంటివి మగవారు ఉన్న చోటికి వెళ్ళకూడదు, ఇలాంటివే నేర్పించారు. అలాంటి స్థితిలోంచి మరి ఒకసారి ఆ సీన్ చూస్తే ఎలా అనిపిస్తుంది? బయటికి వెళ్ళాలంటే ఎవరన్నా తోడొస్తారా, షాపింగ్కి వెళ్ళాలంటే ఎవరన్నా తోడొస్తారా అనే స్థాయి నుంచి ఇవాళ ఎక్కడికైనా వెళ్ళి క్లాసులు చెప్పగల స్థాయికి ఎదిగాం. అది ఈవెన్ అండమాన్ కూడా వెళ్ళొచ్చాను 4 రోజులు. అదే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగటం అంటే. ఎప్పుడైతే ఇవి నేర్చుకుంటామో మన స్థితి అంతా కూడా మారిపోతుంది. తర్వాత ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళొస్తామని సార్కి చెప్పడానికి వెళ్ళినప్పుడు బందర్ లడ్డు తెచ్చావా ఇవ్వు అన్నారు. ఎక్కడి నుంచి వచ్చావు అన్నారు. బందర్ నుంచి సార్ అన్నాను. అయితే బందర్ లడ్డు ఇవ్వు అన్నారు. అలా 2-3 సార్లు ఆయన ఎక్కడ కనిపించినా లడ్డు ఇవ్వు అనడం మొదలెట్టారు. నన్ను ఎందుకు ఇంత నలుగురిలో పట్టుకొని ఇలా అడుగుతున్నారు? నేనేమో తేలేదు, నన్ను ఇన్సల్ట్ చేయడానికి అడుగుతున్నారా? నేనేం తేలేదని అడుగుతున్నారా? ఎందుకు ఇలా అడుగుతున్నారు? ఒకసారి అడిగారు, చెప్పాను, మళ్ళీ అదే మాట అడుగుతున్నారు ఏంటి అని చెప్పి అనుకుని, ఇందా చెప్పాను సార్ మీకు తేలేదని, నా బ్యాగ్లో ఏం లేవు అని అన్నాను. 2వ సారి 3వ సారి నాకు తిక్కొచ్చి, సార్ స్వీట్ తింటే షుగర్ వస్తుంది సార్, స్వీట్ తినకూడదు అందుకే తేలేదు అన్నా. స్వీట్ తింటే ఏమొస్తుంది? కాబట్టి నేను తేలా. నిజమేనా? అప్పుడు యగాదిగా చూసి నకసిక పర్యంతము అంటారు కదా, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఇలా చూసి, స్వీట్ తింటే షుగర్ రాదు, షుగర్ వస్తుంది అనుకుంటే షుగర్ వస్తుంది. చెప్పండి ఆ మూర్ఖసి కామణికి అన్నారు. ఆయన తిట్టడంలో కూడా ఎంత స్వీట్గా తిడతారు. మూర్ఖ శిఖామణి అంటే శిఖామణుల్లో కూడా మూర్ఖుల్లో కూడా శిఖామణులు ఉంటారు. ఆయన తిట్టారా, నన్ను పొగిడారా? మూర్ఖ శిఖామణి అంటే శిఖామణుల్లో కూడా మూర్ఖుల్లో కూడా శిఖామణులు. అంత ఎదిగిపోయామా? ఈ నలుగురిలో పట్టుకొని నన్నేంటి ఇలా ఉతికి అండేస్తున్నారు, ఏంట్రా బాబు ఇది నేను చేసుకున్నదా, లేకపోతే అసలు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? ఈయనతో ఇలా కడిగించుకోవడానికి వచ్చానా? దేనికి వచ్చాను? నన్ను కొట్టలేదు, నేను ఎప్పుడూ ఒక దెబ్బ తినలేదు. ఇలాగే తిట్టేవారు అనమాట. అప్పుడు చెప్పారనమాట వివరంగా, మేడం ఇటు రండి అని పక్కన కూర్చోబెట్టుకొని, స్వీట్ తింటే షుగర్ వస్తుంది అనేది నేను ఎందుకు అడిగానంటే, మా పాపకి జోనల్ డయాబెటీస్, 8 ఏళ్ల పిల్లకే డయాబెటీస్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా ఎన్ని మందులు వాడినా కంపల్సరీ ఇన్సులిన్ వాడాలి అని చెప్పేశారు డాక్టర్స్. ఇన్సులిన్ అనే గ్రంథులు ఆ పాపలో లేవు, కాబట్టి మీరు బయట నుంచి ఇన్సులిన్ అనేది ఇస్తేనే తనకి బాగుంటుంది అని చెప్పారు. సో అది ఒక క్వశ్చన్ వేసినట్టు ఉంటుంది, నాకు ఆన్సర్ దొరుకుతుంది. ఈయన అడిగే తిక్కదానికి నేను తిక్క సమాధానం చెప్పినట్టు ఉంటుందిలే అని చెప్పేసి అలా చెప్పాను అనమాట.
అప్పుడు కూర్చోబెట్టుకొని చెప్పారు, నువ్వు తలుపులు ఓపెన్ చేసావు మేడం, ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు కదా లోపలికి, నువ్వు తలుపులు మూసుంటే తలుపు కొట్టి మరి వస్తారు, నువ్వు తలుపులు తెచ్చిపెట్టావు, అందుకని ఏది పెడితే అది వచ్చింది. కుక్క రావచ్చు, నక్క రావచ్చు, పిల్లి రావచ్చు, ఏదన్నా కావచ్చు, తలుపులు తెరిచి ఉన్నాయి అందుకని అది వచ్చింది. నువ్వు తలుపులు మూసుకుంటే అవి రావుగా. నువ్వు ఆహ్వానించావు, అది వచ్చింది. అంటే నువ్వు ఆహ్వానించావు అంటే నీ తలుపులు తెరిచిపెట్టావు అంటే నువ్వు ఆహ్వానించినట్టే కదా, అందుకనే అది వచ్చింది. నువ్వు ఎప్పుడైతే దాన్ని పట్టించుకుంటావో నీ ఇంటికి వచ్చే చుట్టాలు అమ్మో రాక వచ్చారని చెప్పి చక్కగా మర్యాదలు చేసి వాళ్ళకి అన్ని సకల సౌకర్యాలు కుదిర్చారనుకోండి, వాళ్ళు వారం రోజులైనా ఇంట్లోంచి కదలరు. అవునా కదా? ఏదో ఈ బాగా చూస్తున్నారులే, ఇంకో వారం రోజులు ఉండి వెళ్దాంలే అనిపిస్తుంది. ఇప్పుడైతే అందరికి బిజీ కానీ నా చిన్నప్పుడైతే అలాగే ఉండేవాళ్ళు. ఏ ఫంక్షన్స్కి వచ్చినా కానీ వారం 10 రోజులు ఈజీగా ఉండేవాళ్ళు, కదలరాళ్ళు. నువ్వు ఎప్పుడైతే వాళ్ళని పట్టించుకోకుండా నీ పనులు నువ్వు చూసుకుంటూ వెళ్ళిపోయావు అనుకోండి, అప్పుడు ఎన్నాళ్ళు ఉంటారు? బాబోయ్ ఈవిడ పట్టించుకోవట్లేదు, ఈవిడ పని ఏదో ఈవిడ చేసుకుంటుంది, మనం ఎందుకులే ఇంకా మన ఇంటికి మనం వెళ్ళిపోవచ్చు అని వెళ్ళిపోతారు. అవునా కదా? అలాగే ఆ వచ్చిన రోగాల్ని కూడా నాకు షుగర్ వచ్చింది, నాకు షుగర్ వచ్చింది, నాకు షుగర్ వచ్చింది, నాకు బీపీ వచ్చింది, నాకు బీపీ వచ్చిందని మీరు దాన్ని పదే తలుచుకొని అందరికీ చెప్తూ ఉంటారు. వాళ్ళు ఇంకో 4 చెప్తూ ఉంటారు. అవన్నీ మీ మైండ్లోకి ఎక్కించుకుంటారు. అప్పుడు అది చక్కగా పేటేసి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని స్థిరపడిపోతుంది. మీరు దాన్ని ఎల్లగొట్టాలంటే మీ చేతుల్లోనే ఉంది. ఏం చేయాలి? అస్సలు పట్టించుకోకూడదు. ఉందా ఉండని దాన్ని ఓ పక్కన పడేయండి, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఎప్పుడైతే మన పని మనం చేసుకుంటూ వెళ్తామో, షుగర్ ఉన్న వాళ్ళకి సహజంగా ఎక్కువ ఆకలి, ఎక్కువ నిద్ర, ఎక్కువ యూరిన్కి వెళ్ళడం, ఎక్కువ కాళ్ళు చేతులు కొంకర్లు పోవడం, ఇలాంటివి వస్తూ ఉంటాయి అంటారు. పట్టించుకోకండి, వాటికి తగ్గ పనులు చేసుకుంటూ ఉండండి. ఆకలేసింది, ఒక ముద్ద తినండి. నాకు షుగర్ ఉంది, నాకు ఏమన్నా పెట్టండి, నాకు అందుకే కాళ్ళు నొప్పి వచ్చింది, నాకు అందుకే చేతులు కొంగర్లు పోతున్నాయి, నాకు ఏమన్నా పెట్టండి అని ఇలా అడగకుండా దాన్ని ఎలా సమర్థించుకోవాలో, ఎలా దాన్ని రెక్టిఫై చేయాలో అలా చేసుకుంటూ వెళ్తే ఏ వ్యాధి మనల్ని బాధించదు. మనం ఆహ్వానించుకున్నాం కాబట్టి అది బాధిస్తుంది. అసలు నేను ధ్యానంలోకి వచ్చింది మా పాప గురించి. ఎప్పుడైతే నేను ఈ స్వీట్ సంగతి చెప్పానో ఆయన అప్పుడు అది ఎప్పుడైతే చెప్పారో, మరి నేను కాదు కదా, నేను ఎప్పుడూ ఆరోగ్యరీత్యా హెల్దీగానే ఉంటాను. సరే తనకి ఎలా చెప్పాలి, పాపకి ఎలా చెప్పాలి ఈ విషయం? స్కూల్కి వెళ్తుంది, సెకండ్ క్లాస్ పిల్లకి ఏం చెప్తే ఏం అర్థం అవుతుంది? స్కూల్లో బర్త్డేలని చాక్లెట్లు ఒకటి ఇస్తూ ఉంటారు. సో అవి తినకూడదని నా మైండ్లో ఉంది, దాని మైండ్లో ఏం లేదు. ఎప్పుడైతే నా భావాన్ని దాని మీద పెట్టానో, నేను ఎప్పుడైతే సాధన చేసే శక్తిని తీసుకున్నానో, ఈ శక్తితో కూడిన ఈ భావం వెళ్ళి అక్కడ పనిచేయటం మొదలుపెట్టింది. మీకు అర్థమవుతుంది కదా, మీరంతా సాధన చేసేవాళ్ళే కదా. నా శక్తితో కూడుకున్న భావం ఏమైంది?
అక్కడికి వెళ్ళి ఇంకాస్త రేజ్ అయ్యి వర్క్ చేయడం మొదలుపెట్టి నేను ఆలోచించకుండా ఉండొచ్చు కదా. ఆయన తలుపులు వేసుకోమంది నా కోసమే కాదు, ఎవరి కోసమైనా అదే. అందరికీ ఒకటే ఆన్సర్. దానికి ఏం లేదులే, అన్నీ తిని పిల్లలే కదా, తినేస్తే ఏమవుతుంది అని నేను వదిలేస్తే ఎంతో అద్భుతంగా ఉండేది. నేను వదలకపోవటంతో తనకి ఇబ్బంది బాగేది. ఇంకా నేను ధ్యానంలో ఎదిగిన కొద్దీ, నా ఆలోచన క్రమం మారిన కొద్దీ, అప్పుడు నేను తెలుసుకున్నది ఆ సత్యాన్ని తన మీద ప్రయోగించడం వల్ల తనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా పెరిగింది. ఇలాంటి డయాబెటీస్లు, బీపీలు, ఇంకా 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 ఇతరత్ర ఏది ఉన్నా మనల్ని ఏమీ చెయ్యదు. ఇంకో సత్యం ఏంటంటే, మన కర్మ ఫలితాలను మనమే అనుభవిస్తాము అని నిర్ణయించుకొని భూమి మీదకి వచ్చాం కదా. ఈ కర్మల్లో గత జన్మల్లో చేసిన కర్మ ఫలితం అయి ఉండొచ్చు. అది కొండంత అనుభవించాల్సింది ఎప్పుడైతే మనం సాధన చేయటం మొదలు పెట్టామో గోరంతలో తగ్గిపోతుంది. ఇంకా దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ సత్యం మనం తెలుసుకోవాలి. ఆ సత్యం తెలుసుకోవడానికే జ్ఞానం. నోటిలోని మాట మనం ఏ రాతలు రాసుకుంటే అదే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి నుంచి ఏం చేస్తారు? మీ తల్లిదండ్రులకు కానీ, మీ అక్క చెల్లెళ్ళకి కానీ, అన్నదమ్ములకు కానీ, మీ భార్యలకు కానీ, మీ భర్తలకు కానీ ఏ వ్యాధి ఉన్నా మీరు మాత్రం దాని గురించి నో ఆర్గ్యుమెంట్. ఇన్ కేసు వాళ్ళు మాట్లాడినా అదేం చేస్తుంది, అదే తగ్గిపోతుందని మీరు కొట్టేశారనుకోండి 2-3 సార్లు, మూడోసారి మీకు చెప్పరు. చెప్తారా? మీరు రిసీవ్ చేసుకుంటేనే చెప్తారు. ఎప్పుడైతే మీకు చెప్పడం మానేశారో వాళ్ళకు ఒక ఆలోచన అనేది వస్తుంది. దాన్ని ఎలా నిర్వహించుకోవాలి, దాన్ని ఏం చేస్తే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనేది వాళ్ళల్లో కూడా ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన వచ్చే విధంగా మీరు చెయ్యాలి. మీ సాధన ద్వారా దాన్ని మీరే రెక్టిఫై చేసుకుంటారు. దాని నుంచి మీరు బయటకు వస్తారు. అసలు మీకు ఎందుకు వచ్చిందో మీరు తెలుసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. మీ తలుపులు మీరు మూసుకుంటూ ఉండండి. మీరు తలుపులు తెచ్చిపెట్టుకున్నారు కాబట్టి మీకు వచ్చింది, నాకేం రాలేదు. సింపుల్ టెక్నిక్. ఓకే వెళ్ళిపోయి వేలకు వేలు, లక్షల లక్షల హాస్పిటల్లో పోసి అది తగ్గక ఇంకో సైడ్ ఎఫెక్ట్ ఇంకోటి రావడం, అది తగ్గక ఇన్ని మందులు వాడడం అవసరం అంటారు మనకి? ఇది నాకు సార్ చెప్పిన సత్యం. నేను అన్నీ సార్ దగ్గర నేర్చుకున్నాను. అప్పటి నుంచి నేను మా అమ్మాయిని ఏమన్ను. ఇంకోటి అదే అంటది నన్ను, నాకు షుగర్ రావడం నీకు వరమైంది అని. నిజంగా నేను ఆధ్యాత్మిక మార్గంలో రావడానికి దాని షుగర్ వల్లే కదా. నీకు వరమైంది అది, నువ్వు తెచ్చుకోవడానికే నాకు ఈ షుగర్ వచ్చింది. నాకు ఇప్పుడు ఏం లేదు, నేను హ్యాపీగా ఉన్నాను. ఇంత జరిగితే కానీ, ఇంత కథ జరిగితే కానీ నాకు అర్థం కాల ఈ మట్టి బుర్రకి. చక్కగా పెళ్లి చేసుకుంది, ఓ పాపకి జన్మనిచ్చింది, అద్భుతంగా జీవిస్తుంది. వాళ్ళు నాకు మాస్టర్స్, నా గైడెన్స్ వాళ్ళే.
నేను దానికోసం చాలా ప్రయత్నాలు చేశాను. గుడివాడలో అమెరికన్ హాస్పిటల్ వెనకాల ఆర్సిఎం స్కూల్ అని ఉంది, మీకు ఐడియా ఉందో లేదో. ఆ స్కూల్లో పిల్లల్ని చేరిస్తే అదంతా క్రిస్టియన్ స్కూల్. చేరిస్తే తన జీవితం తను బతుకుతుంది, తను ఎక్కడికైనా తీసుకెళ్తానన్నా కూడా పంపించేయచ్చు, తన లైఫ్ తను హ్యాపీగా లీడ్ చేస్తుంది. అన్నీ సవ్యంగా ఉంటేనే పెళ్ళిళ్ళు చేయలేని పరిస్థితులు మనవి. ఇప్పుడు తన రోగానికి తనకు కావాల్సింది చదువుకుని ఏదైతే జాబ్ తెచ్చుకుంటుందో, ఏదైతే ఫారెన్కి వెళ్ళిపోతుందో, అక్కడ మెడిసిన్ వాడటం వల్ల తన లైఫ్ తన చేతుల్లో ఉంటుంది, తన జీవితం బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆర్సిఎం స్కూల్లో చేర్చాను. చేర్చి అక్కడ సిస్టర్స్ వాళ్ళకి చెప్పానన్నమాట. వాళ్ళేం చెప్పారంటే, పేరెంట్స్ కూడా కన్వర్ట్ అయితే క్రిస్టియన్ దానికి అప్పుడు పిల్లని తీసుకుంటాము అని, ఒక నన్నుగా చేయాలని. నేను ఈ మతంలో ఎందుకు పుట్టానో తెలియదు, ఇక్కడ నేనేం తెలుసుకోవాలి ఉందో తెలియదు, నేనేం తెలపాల్సింది ఉందో తెలియదు. నేను కన్వర్ట్ అవ్వడం అంటూ జరగదు, కావాలంటే ఆ పిల్లని తీసుకోండి ఇచ్చేస్తాను అని చెప్పారు. అలా కుదరదు, మీరు కూడా కన్వర్ట్ అవ్వాలి అన్నారు. అయితే వదిలేయండి, మా దగ్గర ఉంటుంది, ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఉంటుంది, మేమే చూసుకుంటాం అని చెప్పేసి వదిలేసి ఆ తర్వాత మచిలీపట్నం రావటం, మచిలీపట్నంలో ఇంకా స్థిరంగా ధ్యానంలో ఉండడం, ఇవన్నీ మచిలీపట్నం వచ్చినాకే. మచిలీపట్నం వచ్చిన తర్వాత పత్రిసార్తో సార్ ఎప్పుడైతే పరిచయం ఏర్పడిందో అప్పుడు, మేడం మీ ఊరు వస్తాను, మీ ఇంటికి వస్తాను, మీ ఇంట్లోనే భోజనం చేస్తాను, నేను ఒక మెనూ చెప్తాను, ఆ మెనూ చేయండి అన్నారు. ఈయన వస్తే ఒకడే వస్తాడా, ఈయన వెనకాల మళ్ళీ ఓ 10 మంది వస్తారు. నేను ఎవరి మీద డిపెండ్ అయి ఉన్నాను? నాకేమన్నా ఇన్కమ్ ఉందా? నేను భర్త మీద డిపెండ్ అయి ఉన్నదాన్ని, తనకి చెప్పకుండా నేనేం చేయకూడదు. మరి తనతో మాట్లాడుకోకుండా నేను రండి అని ఎలా చెప్పాను? మీ ఇంటికి వస్తాను, మీ ఇంట్లో భోజనం చేస్తాను అని చెప్తారండి ఈయనకి వెంటనే నేను సమాధానం ఎక్కడ చెప్పను? మెనూ కూడా చెప్పేస్తున్నారు. చక్కటి ఇంతలా ఉన్న వంకాయలు ఇంతే ఉండాలి, ఇంతే సైజులో ఉండాలి, అవి గుత్తొంకాయ కూర చేయాలి, మసాలాలు ఎక్కువ తక్కువ అవ్వకూడదు, ఉప్పు కారాలు ఎక్కువ తక్కువ అవ్వకూడదు, ఏ తేడా వచ్చినా నీ మెడకాయ మీద తలకాయ ఉండదు కొస్స అన్నారు. మీరేం చేస్తారు అమ్మా? నేను కూడా ఇంటికి వచ్చి రోజు ఒక సీనియర్ మాస్టర్ ఫోన్ చేసి, పత్రి సార్ వస్తే మీరు వంకాయ కూర ఎలా వండుతారు అని చెప్పి రోజుకో 1/4 కిలో దాటం వంకాయలు వండడం. అలా ఒక వారం రోజులు ఉండేసరికి మా పిల్లలు దండం పెట్టి, నీకో దండం, నీ వంకాయకో దండం, నీ గురువుకో దండం, జీవితంలో వంకాయ కూర తినకూడదన్న పరిస్థితికి మమ్మల్ని తీసుకురావద్దు, నువ్వెవరిని కాపీ కొట్టకు, నీకు ఎలా వస్తే అలా చెయ్యి, అప్పుడు ఆయన మెచ్చుకుంటాడో మెచ్చుకోడో అప్పుడు చూద్దాం, నువ్వెవరిని కాపీ కొట్టద్దు, ఎవరి సలహాలు తీసుకోవద్దు అని చెప్పారు. అందుకే నేను చెప్పేది, నా గురువులు నా పిల్లలే. సీనియర్స్ వాళ్ళు ఎలా చేశారో వాళ్ళు చెప్తారు, అది నేను చేస్తే వాళ్ళు చేసినట్టు అవుతుంది కదా, నువ్వే ఎలా చేస్తావో అలాగే చెయ్యి అని చెప్తే రైతు బజారుకి పరిగెత్తి వంకాయలు ఏరుకొని మొత్తానికి 2 కిలోలు తీసుకొని ఆ వంకాయలు తీసుకెళ్ళి సార్ వచ్చేటప్పటికి వంకాయ కూర
ఏం లేదు, కొంచెం చీరి ఉప్పు కారం పెట్టి నూనెలో వేయించేసి మళ్ళీ కొంచెం ఉల్లిపాయ అది వేసేసి కొంచెం అల్లం వేసేసి తాలింపు వేసి బాగా ఇంత కొత్తిమీర సన్నగా తరిగేసేస్తాను అంతే. సింపుల్ టెక్నిక్. ఆయన వచ్చారు, ఆయనకు పెరుగు అంటే చాలా ఇష్టం. పెరుగు మేకళ్ళు తినేది ఎవరు? ఆయన చక్కలన్నీ అవే. సరే 4 లీటర్ల పాలు తీసుకొచ్చేసి ఒక్క గిన్నెలో కాసేసి పై మీగడంతా తీసి కొంచెం పాలు పోసి తోడుకోగానే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చక్కటి మీగడ తయారయ్యండి, మీగడ పెరుగు. ఇంకా మిగతా కూరలు యాజ్ యూజువల్, సాంబారు, ఇంకా కూర, ఇంకో పచ్చడి, ఇంకో ఇగురు, ఇంకో వేపుడు, ఇవన్నీ. ఆయన చెప్పింది నాకు వంకాయ కూర ఒకటే. సరే, నాకు ధ్యానం నేర్పించిన ఆయన పక్కింట్లో ఉంటారు, వాళ్ళ మేనత్త. ఆవిడ ఉన్నారంటే, మీరు బందర్లో రెంట్కి కదా ఉండేది, పత్రిసారు ఆ రెంట్కి ఉన్న వాళ్ళ ఇంటికి వస్తే ఆ శక్తి అంతా వాళ్ళకి వచ్చేస్తే మీరు అక్కడికి తీసుకురావద్దు, మా ఇంటికి తీసుకురండి. సార్ వస్తారు కదా, ఈ గోడ మేంచి అటు మీరు చేసిన వంటలు అటు పంపించండి, మేము పెడతామని. పరీక్ష పెట్టింది ఎవరికి? వస్తానంది ఎవరింటికి? మరి నేను గోడ దాటించడం అన్న సమంజసంగా ఉందా? కరెక్ట్ కాదు. ఆయన నేను ఎక్కడుంటే అక్కడికి వస్తారు, అదే నా ఇల్లు. సో ఇది కరెక్ట్ కాదు, మీకు కోపం వచ్చినా సరే నేను ఇవ్వను అని చెప్పేసి మన ఇంటికే తీసుకొచ్చాను. ఏమో వాళ్ళకి ఏ జన్మలో ఏం రాసిపెట్టుందో, రావచ్చు ఇంటి వాళ్ళ నర్స్కి. సో అలా తీసుకొచ్చి వాళ్ళకి అది అందించి ఆయనకి భోజనం పెట్టాము. తిరిగి తిరిగి వచ్చారు పాపం, భోజనం పెట్టాను. మరీ అడిగి వడ్డించుకొని, అన్నం తక్కువ కూరలు ఎక్కువ ఆయన తినేది. చక్కగా వంకాయ కూర, పెరుగు. ఆ పెరుగు తీయడానికి గరిటె దిగబట్టి పెరుగు తీసి వేయటం కూడా రాదా అన్నారు. సరే, ఇది గరిటె దాంట్లో దిగట్లేదు, అంత గట్టిగా తోడుకుని పోయింది, సైడ్ నుంచి తీయి అన్నారు. సైడ్ నుంచి తీసి ఆయన వేస్తే చక్కగా గిన్నెడు పెరుగు తిన్నారు. సరే, ఆయన కోరిన కోరిక తీర్చేశాను కదా, నా పని అయిపోయింది కదా. బందర్లో లడ్డు అడిగారు కదా, ఈ లడ్డు ఇచ్చేసాను, అయిపోయింది ఆయన సంగతి అనుకున్నాను. టీటీడీ కళ్యాణ మండపంలో క్లాస్ చెప్పొచ్చి సరే ఏమన్నారంటే, నైట్ మన ఇంట్లో ఉంటారా సార్ అని అంటే ఉంటానన్నారు. మన ఇంట్లోనే ఉన్నారు. పొద్దున ఆయన కాఫీ తాగే అలవాటు, ఆయనతో పాటు నేను కూడా కప్పు తెచ్చుకొని ఆయన ఎదురుకుండా కూర్చొని తాగుతూ, అయిపోయింది కదా సార్, నేను స్వీట్ ఇచ్చేసాను కదా అన్నాను. ఎందుకంటే బందర్లో ధ్యానం అనేది అప్పటికి లేదు. ఎప్పుడైతే నేను ప్రచారం చేశానో మొత్తాన్ని వాడుకున్నాను. సిటీ కేబుల్ కానీ, మీడియా పేపర్ కానీ, డోర్ టు డోర్ పాంప్లెట్లు కానీ, మైక్లో అనౌన్స్మెంట్ కానీ, మొత్తం అన్ని రకాల వాడేశాను. అందుకని చాలామంది వచ్చారు. ఎప్పుడైతే ఇవన్నీ వాడి ఆయనకి ధ్యానం క్లాస్ పెట్టించానో, ఎప్పుడైతే బందర్లో ధ్యానం క్లాస్ జరిగిందో, ఆయన కోరుకుంది ఏంటి? బందర్లో ధ్యానం లేదు కాబట్టి బందర్లో ధ్యాన ప్రచారం చేయటం కోసం, పరిచయం చేయటం కోసం ఆ యొక్క స్వీట్నెస్ని ఆయన అడిగుంటారు అనుకున్న. అప్పటికి ఇంకా ఈ బందర్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయలే ఆయన. నేను అసలైన స్వీట్ ఏంటంటే, బందర్లో ప్రచారం చేసి ఒక క్లాస్ పెడితే ఆయన ఈ స్వీట్ అడిగారేమో, సరే నేను ఇచ్చేసాను కదా అనుకున్నా. అప్పుడు కూర్చొని అన్నారు, నీ పని అవ్వలేదు, ఇప్పుడే మొదలైంది, కాఫీ తాగుతూ సెంటర్లోకి వెళ్ళి ఒక మంచి ఇల్లు తీసుకొని ఒక కేర్ సెంటర్ ఓపెన్ చేసి క్లాసులు చెప్పండి మేడం అన్నారు. నాకేమొచ్చు సార్ క్లాస్ చెప్పడం, నేను వచ్చింది ఈ మధ్య, నేను తెలుసుకుంది చాలా కొద్దిగా, నేనేం క్లాసులు చెప్పగలను? హాయ్ మేడం, లతా మేడం, నేనేం చెప్పగలను సార్? మీరు సెంటరే పెట్టేసేయమని చెప్తున్నారు,
అది ఎలా సాధ్యము? పెద్ద ఇల్లు తీసుకోమంటున్నారు. మరి నేను చెప్తే ఇంట్లో వినరు కదా, ఆయనకి చెప్పాలి కదా. ఆయన ఒప్పుకుంటారు మేడం, మీరు ఏది చెప్తే అది ఆయన వింటారు అని చెప్పి అప్పటికే మా పాప కల్లో ఒక పెద్ద ఇల్లు కల్లోకి వస్తుందంట. ఆ ఇల్లు ఎవరిదో తెలుసండి? ఉడతాడుది, బంగారు పట్టు ఉడత శ్రీనివాసరావు గారు ఐడియా ఉన్నారా? వాళ్ళ ఇల్లు పైన 7 rooms, ఒక పెద్ద హాలు, ఒక మెడిటేషన్ రూమ్, ఒక లైబ్రరీ, మళ్ళీ పెద్ద హాలు, 2 bedrooms, కిచెన్ వేరే అసలు సపరేట్. దీనికి దానికి కిచెన్లోనే ఒక కాపురం ఉండొచ్చు, అంత పెద్ద కిచెన్. కానీ వాళ్ళు మాత్రం పాపం నా యందు దయదలిచి నాకు అనుకూలమైన రెంట్లోనే ఇచ్చారు. ఆ ఇల్లు తీసుకొని చక్కగా కేర్ సెంటర్ పెట్టాను. దాని ఓపెనింగ్కి పత్రి సార్ రావాలి. కేర్ సెంటర్ పెట్టాను కదా, ఓపెనింగ్కి ఆయన తీసుకురావాలి. ఆయన అవిరిగడ్డ దగ్గర కోడూరు అక్కడ కాన్వెంట్లో క్లాస్ చెప్పి ఆయన నైట్ వస్తున్నారు. చల్లపల్లి అటు నుంచే కదా వచ్చేది. పాపం ఈయన ఆఫీస్కి వెళ్ళి ఈయన సర్వే డిపార్ట్మెంట్ తిరిగి తిరిగి అలసిపోయి వచ్చారు. తనకి నిలబడడానికి కూడా శక్తి లేదు. ఆ వెంకటేశ్వర థియేటర్స్ అందులో ఆ థియేటర్ దగ్గర నుంచుంటే కానీ వాళ్ళని లోపలికి తీసుకెళ్ళాం. మనం ఎక్కడ ఇల్లు తీసుకున్నాం వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఆహ్వానించుకోవాలి. సరే మీరు వెళ్ళి ఆ థియేటర్ దగ్గర నుంచోండి, వెంకటేశ్వర థియేటర్ అని చెప్తే అందరికీ వెల్ నోటెడ్. ఆ థియేటర్ దగ్గరికి వస్తారు, అప్పుడు ఆయన తీసుకొని రావచ్చు అని చెప్పి ఆయన్ని పంపిస్తే ఇంకా ఆయన కళ్ళు తిరిగి పడిపోయే స్థితిలో పత్రి సార్ వచ్చారు కార్లో. గబగబా ఆయన తీసుకొచ్చారు. డోర్ తీసి పత్రి సార్ చేయి పట్టుకున్నారట. కళ్ళు తిరిగి పడిపోతున్నా అనుకున్న అతను తనకి తెలియకోకుండానే తన శరీరం అంతా తేలికైపోవడం, తన శరీరంలోకి తనకు తెలియకుండానే ఏదో శక్తి రావటం అలా అనిపించిందంట. అప్పటి వరకు పడిన స్ట్రగుల్ అంతా కూడా చిటికతో వెళ్ళిపోయింది, ఒక సెకండ్తో. తన స్వ అనుభవం అది. అమ్మో ఈ మహానుభావుడి చేతిలో ఏదో ఉంది అనుకున్నారంట. ఇక గబగబ పైన మనం ఉంది పైకి తీసుకొచ్చారు. ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఏ క్లాసు లేదు, పడుకున్నారు. పొద్దున్నే నేనేం చేశానంటే ఇంతటి మహానుభావుడు వచ్చినప్పుడు ఒక 10 మందినన్నా పిలిస్తే బాగుంటుందని చెప్పేసి దగ్గర దగ్గర వాళ్ళందరినీ కాస్త పిలిచి క్లాస్ చెప్పిద్దామని చెప్పి ఆయన రెడీ అయ్యే లోపల ఒక 25-30 మందిని పోగేసేసి కూర్చోబెట్టి జనాలు చూస్తే ఆయన ఇంకా రెచ్చిపోతాడు. ఇష్టం అన్నమాట ఆయనకి, అంటే సబ్జెక్ట్ చెప్పాలి అని. సరే ఇలాగే అందరూ వచ్చారు. కేర్ సెంటర్ అయితే ఓపెన్ చేశారు, కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఒక ఆయన అన్నాడు, సార్ కర్మకాండలు ఉన్నాయా అని అడిగాడు. ఏంటి ఉన్నాయి? ఓ పెద్ద ఆయనే, నువ్వు ఉన్నాయి అనుకుంటే ఉన్నాయ్యా, నువ్వు లేవనుకుంటే లేవు అన్నది ఈయన. ఎంత ముక్కుసూటిగా పోతారంటే కట్టేసినట్టే, కొట్టే తెచ్చా అన్నట్టే. నువ్వు ఉన్నాయి అనుకుంటే ఉన్నాయి, నువ్వు లేవనుకుంటే లేవు. సరే అంతటితో ఆయన ఊరుకోవచ్చు కదా. అసలు చేయమంటారా వద్దంటారా తద్దినాలు అయ్యి అని అడిగాడు ఆయనే. సరే ఈ క్వశ్చన్ అక్కడితో ఆగింది. ఇంకో ఆవిడ ఏం చేసిందంటే ఇంటి దగ్గర ఒక థాట్ రిలీజ్ చేసుకుంది. ఆయన కనుక ఒక దెబ్బ వేస్తే ఒంట్లో ఉన్న రోగాలన్నీ పోతాయి అని. వాళ్ళ వియ్యంకుడు చల్లపల్లిలో ఉంటారు, బాలకోటేశ్వరరావు గారు అని, ఆంధ్ర బ్యాంక్ సందులో. వాళ్ళ ఇంటి పైన పిరమిడ్ ఉంది. ఆ పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు అందరూ అనుకోగా ఈవిడ విందంట. అక్కడ ఇంటి దగ్గర ఏమనుకుని వచ్చింది, ఆయనతో ఒక దెబ్బన్న తింటే నా లోపల ఉన్న రోగాలన్నీ పోతాయి అనుకొని చక్కగా వచ్చింది. బంగారు తల్లి చక్కగా తయారై
ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఆయన ఏదో మాటల మీద ఆధ్యాత్మిక అంటే ఆషామాషి కాదు మేడం, రంగు పడిద్ది అన్నారు. ఆధ్యాత్మికత అంటే ఆషామాషి కాదు, రంగు పడిద్ది అన్నారు. ఈ రంగు పడిద్ది అనే డైలాగ్ ఏదో సినిమాలోదంట. ఏవిఎస్ డైలాగ్ అంటది. అక్కడ ఏం చేశారు, వాళ్ళంతా నవ్వుతూ సార్ ఇది ఏవిఎస్ డైలాగ్ సార్ పలానా సినిమాలోదే అన్నారు. అవునా మేడం అని నవ్వించి 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 పట్ పట్ పట్టు రావుంది. చంప మీద కొట్టడంలో ఒకటి దెబ్బ కూడా కాదు, 4-5 దెబ్బలు వేస్తారు. వేసేసరికి ఏమైంది, ముక్కముట బళ్ళు 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 రక్తం పడిపోయింది. నేను వెళ్ళి అక్కడ వారం రోజులు, ఆవిడేమో ఈయన కొట్టేశారు, ముక్కముట రక్తం పడిపోయింది. ఇక వచ్చిన వాళ్ళంతా ఏం చేశారు, నన్ను పట్టుకున్నారు. నేనేం సమాధానం చెప్పాలి వాళ్ళకి? పోలీస్ కేసు పెడతాను, నిన్ను ఆయన్ని పోలీసులకు అప్పచెప్తాను. ఇలాంటి చాలామంది చాలా సాహసాలు చేశారు చాలా విషయాల్లో. పోలీస్ కేసు పెడతాను, మీ అంతు తెలుస్తాను. ఒక గురుస్థాయిలో ఉన్న ఆయనకి అంత కోపమా? ఆయన అలా ఆడవాళ్ళ మీద చేయి చేసుకుంటారా అని చెప్పి మొదలుపెట్టారు. ఈయన ఏం చేయాలంటే బీచ్ దగ్గరికి వెళ్ళాలి క్లాస్కి, మళ్ళీ క్లాస్కి. సరే నేను కూడా తప్పించుకోవచ్చని ఆయనతో పాటు వెళ్ళిపోయా. మరి ఇంతమంది నా మీదకి వచ్చేస్తే నేనేం చేయాలి, నాకు అర్థం కాలేదు. బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాను. బీచ్లో కాసేపు ఆడిచ్చారు. అక్కడ పాండురంగారావు గారు, బేబీ సరోజిని గారు అని ఉంటారు బీచ్ దగ్గర. మీరు ఆ పిరమిడ్ చూసే ఉంటారు. ఆ తర్వాత వచ్చింది పిరమిడ్, అప్పటికి పిరమిడ్ రాలేదు. అది అయిన తర్వాత వచ్చింది అనమాట. సో అక్కడికి వెళ్ళేసి ఆ బీచ్లో చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆతిథ్యం తీసుకొని ఈయన చక్కగా ఏం చేశారంటే పామర్ దగ్గర ముందు గుడివాడ వెళ్ళారు. గుడివాడలో కేర్ సెంటర్ వినాయకుడి గుడి దగ్గర ఎదురుగుండ సందులో అక్కడ కేర్ సెంటర్ ఓపెన్ చేశారు. అక్కడ నుంచి కురుమద్దాల, పామర్ దగ్గర కురుమద్దాల అక్కడ ఒక పిరమిడ్ ఆంజనేయ స్వామి టెంపుల్ ముందు ఉంటుంది. అది మీకు చెప్పాలంటే వెల్ నోటెడ్గా చెప్పాలంటే నారాయణరావు సినిమా యాక్టర్ తెలుసు కదా, వాళ్ళు కట్టించింది. గారపట్ల లలిత గారు వాళ్ళ అక్క, ఆవిడ కట్టించారనమాట. ఆ పిరమిడ్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ఆయన వెళ్ళిపోయారు, విజయవాడ వెళ్ళిపోయారు. ఇక నేను ఇంటికి రావాలిగా, తప్పదుగా. ఎంత తిరిగినా ఇంటికి వచ్చేసరికి మళ్ళీ వచ్చారు జనాలు. పడుతున్నారు, ఏంటి అసలు ఆడవాళ్ళని కొట్టించడం ఏంటి, నువ్వేం చేయడానికి వచ్చావు ఇక్కడికి? ఒక మాట కాదు, ఎంతమంది వచ్చారో అన్ని రకాల మాటలు. ఇక నాలో ధైర్యం ఎలా పుంజుకుందో తెలియదు. మొత్తానికి నాకు తెలియకోకుండానే నాకు కొంత ధైర్యం వచ్చేసి, మీరు ఎన్ని మాట్లాడుతున్నారు, మీకు ఆవిడేమో తెలుసా అని అడిగాను. ఇన్ని రకాలు మాట్లాడుతున్నారు, ఆవిడ మీకేమన్నా తెలుసా? తెలీదు. మీ ఫ్రెండా? కాదు. మీ ఇంటి పక్కన ఉంటారా? కాదు. ఎవరో తెలియని ఆవిడ, మీకు తెలియని ఆవిడ, మీ చుట్టం కాదు, మీ రిలేషన్ కాదు, మీ ఫ్రెండ్ కాదు. అలాంటి ఆవిడ గురించి మీరు అడగటం ఏంటి నన్ను? మీకు అడిగే అర్హత ఎక్కడుంది? అంటే ఒక లేడీని కొట్టడానికి, కొడితే మేము ఎలా ఊరుకుంటాము అని. మిమ్మల్ని కొట్టలేదు కదా, ఆవిడ కదా కొట్టింది, ఆవిడ వచ్చినప్పుడు చూద్దాంలే అన్నాను. అని ఇలా కొంచెం బల్కనీలాగుంటే బాల్కనీకి వస్తే ఆవిడ అక్కడి నుంచి లక్ష్మి గారు అంటూ వచ్చింది. మీరు కేర్ సెంటర్ పెట్టింది నా కోసమే, నేను ఇక్కడ ధ్యానం చేసుకుంటాను రోజు వచ్చి అని నవ్వుకుంటూ వస్తుంది. దెబ్బలు తిన్న ఆవిడ పేరేంటో చెప్పమంటారా? శకుంతల గారు. ఇప్పుడు అదే సందులో అపార్ట్మెంట్ తీసుకొని ఉన్నారు.
చల్లపల్లి బాలకోటేశ్వరరావు గారు ఉయ్యపురాలు. ఇక మీరు అవన్నీ పోవద్దు. మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అంతవరకే చెప్పండి, నాకు అంత దూరం వెళ్ళొద్దు. ఆవిడ నవ్వుకుంటూ వస్తుంది. ఇక నా వైపు ఫోకస్ ఉన్నదంతా తిప్పి ఆవిడ మీదకి పెట్టి, నీకు సిగ్గు లేదా, బుద్ధి లేదా, నవ్వుకుంటా మళ్ళీ వస్తున్నావు తెల్లారిపాటికి అని. అప్పుడు ఆవిడ క్లాస్ పీకింది. అసలు ఏమనుకుంటున్నారు మీరు ఆయన గురించి? నేనే ఒక దెబ్బ తినాలని ఇంటి దగ్గర సంకల్పం పెట్టుకొని వచ్చాను. అందుకని ఆయన నన్ను కొట్టారు. నాకేం లేదు, మీకెందుకు వచ్చింది? అప్పుడు ఏం జరిగిందో తెలుసండి, అద్భుతమైన రిజల్ట్. వాడికి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. ఎప్పుడైతే ఈయన కొట్టారో ఆ బ్లడ్ అమ్మట అది పోయింది. డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. నమ్మకం గెలిచింది. నమ్మకం. నాకు తెలిసి 2020 వరకు ఆవిడ ఉన్నారు. బట్ ఇప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు. ఉండే ఉంటారు. 2020 వరకు నేను 2020లో ప్రతిసారి క్లాసుకు కూడా ఆవిడని ఇన్వైట్ చేశాను రమ్మని రేపల్లో. బట్ ఈ 4 సంవత్సరాల్లో మరి ఏం జరిగిందో తెలియదు. ఉన్నారో ఎక్కడున్నారో ఏంటో మాత్రం నాకు తెలియదు అనమాట. చూసారా, ఆవిడ రెగ్యులర్గా వచ్చి సాధన చేసుకొని వెళ్ళేవారు. సంకల్పం ఎవరిది? ఆవిడది. దెబ్బలు తింది ఆమె. పక్కన వాళ్ళు ఎందుకు మాట్లాడడం? ఏమీ తెలియదు వాళ్ళకి. అంటే ఒక మగాయన ఆడాళ్ళని కొట్టకూడదు, ఆ ఒక్కటే తెలుసు. అంటే మనము ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చిన వాళ్ళమే. అలా ఆడాళ్ళని కొడితే మనం కూడా ఊరుకోం కదా. అప్పుడు నాలో నాకు తెలియకోకుండానే నాలో ఆ తెగువని, ఆ సాహసాన్ని, ఆ ధైర్యాన్ని నింపింది వాళ్ళు. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను. అంటే నేను ఎక్కడా కూడా భయపడవసరం లేదు. ధ్యానం క్లాసులకి వెళ్తే, ధ్యానం క్లాసులు నిర్వర్తిస్తే నాకు ఎలాంటి క్వశ్చన్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని నేను ఛేదించుకొని వెళ్ళాలి అనేది దృఢంగా ఒక బలమైన నమ్మకంతో ముందుకు వెళ్ళగలిగాను అప్పటి నుంచి. సో నన్ను ఎదగడానికి, ఆవిడ తన రుగ్మతను పోగొట్టుకోవడానికి, ఒక కార్యకారణ సంబంధం లేనిది ఏది జరగదు అనడానికి ఇది సాక్షాత్కారం. ఇన్ని రకాలు ఉంటాయి మేడం. ధ్యానంలోకి వస్తే అవన్నీ మనం తెలుసుకోవడమే. బాబోయ్ ఇవన్నీ ఏంటో అనుకోవద్దు, భయపడొద్దు. మనం చేసేది సాధన. సాధనలో అన్నీ చెప్పబడతాయి కదా. మీరు ఎలాంటి స్థితుల్లో ఉన్నా ధ్యానాన్ని మాత్రం విడవకండి. మీ దైనందిక జీవితంలో నిత్య కృత్యాలు ఎలా జరిగిపోతూ ఉంటాయో అలా దీన్ని ఆచరించండి. మీరెంత సాధన చేస్తే అంత లబ్ధి చేసుకున్న వారికి చక్కగా సామెతలు చెప్తాం. దాని అర్థాలు ఏంటో మనకు తెలియదు. మీకు తెలుసేమో కానీ నాకు తెలీదు. నేను ధ్యానంలోకి వచ్చినాకే తెలుసుకున్నాను ఇవన్నీ. ఎవరెంత సాధన చేస్తే అంతటి శక్తి, అంతటి నాలెడ్జ్ని మనం తీసుకుంటాం. అలా మనం ముందుకు వెళ్ళాలి. మన వెనక 10 మందిని అలా తీసుకురావాలి. మరి 300 సంవత్సరాల కిందటే మనకి అసలు పిరమిడ్ టెక్నాలజీ అనేది భూమి మీదకి వచ్చింది అనేది మనకు తెలియకోకుండానే అది వచ్చేసింది. ఎందుకు అప్పుడు ఏర్పాటు చేస్తుంటారు? అది మీకు ఎవరికైనా ధ్యానంలో అన్న కనిపించిందా? ఎవరన్నా తెలుసుకున్నారా?
సముద్రం లోతు ఎక్కువ, ఈ మచిలీపట్నం టౌన్ లోతు ఎక్కువ. ఇదే లోతు సముద్రం హైట్ ఉంటుంది, ఇది లోతు ఉంటుంది. 4 అడుగుల లోతులో పట్నం, ఈ సిటీనే లోపలికి ఉంటుంది. లోతులో ఉంది. ఒక్కసారి గనక సునామీ కొట్టిందనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? బుడింగమంట. అది 300 సంవత్సరాల కిందట వచ్చి ఈ బందరపట్నాన్ని ఎలా కాపాడుతుందో నా ఒక అనుభవాన్ని చెప్తాను మీకు. కార్తీక మాసంలో మనకి సముద్ర స్నానాలకు వస్తూ ఉంటారు జనాలు కదా. అప్పుడు నేను అక్కడే ఉన్నాను, కేర్ సెంటర్ పెట్టుకునే ఉన్నాను. సముద్ర స్నానానికి వెళ్ళేసరికి ఫ్లోటింగ్ బాగా కనిపిస్తుంది జనాలు. నేను ఇంత జనాలు వస్తారని ఎప్పుడు ఊహించలే, తెలీదు, బట్ ఎప్పుడూ రాలేదు కాబట్టి నాకు తెలీదు. సో ఆ జనాలు చూసిన తర్వాత అనిపించింది, నేను కూడా ఒక టెంట్ వేసుకొని కొన్ని ఆధ్యాత్మిక బుక్స్ పెట్టుకొని 2-3 పిరమిడ్లు పెట్టి వచ్చిన వాళ్ళకి పాంప్లెట్స్ ఇచ్చి ఇలా ధ్యానాన్ని పరిచయం చేస్తే, ఇంకా నేను ఆటోలకి స్టిక్కర్లు అంటించి, చాలా ఆటోలు వస్తాయి అప్పుడు, కార్లు ఆటోలు అవన్నీ ఊరు బయట ఆపుతారు. సో వాటన్నిటికీ స్టిక్కర్లు అంటిస్తే ఇంకొంచెం ప్రచారం చేసినట్టు ఉంటుంది, నేను ఇంకొక అడుగు ముందుకేసినట్టు ఉంటుంది కదా అనే ఆలోచనతో అక్కడ ఒక టెంట్ వేసుకొని, అక్కడ పాండురంగారావు గారు సహాయం తీసుకొని అక్కడ ఒక టెంట్ వేసుకొని 2 పిరమిడ్లు హ్యాంగ్ చేసి బుక్స్ పెట్టుకొని పాంప్లెట్స్ పెట్టుకొని స్టిక్కర్స్ పెట్టుకొని పొద్దున వెళ్తే సాయంత్రం వరకు అక్కడే ఉండి వాళ్ళు క్లోజ్ చేసే వరకు వచ్చేదాన్ని అనమాట. అలా ఉన్న తరుణంలో నాకు అనిపించింది, ఇక్కడ ఒక పిరమిడ్ కూడా నిర్మాణం చేస్తే బాగుంటుంది కదా అని. వచ్చే జనాలు అందరూ కూడా తెలుసుకుంటారు, ఓ పిరమిడ్ నిర్మాణం కనుక ఇక్కడ చేయగలిగితే అని అనిపించింది. అది వెంటనే నేను పాండురంగారావు గారితో సంప్రదించడం, ఆయన కూడా ఎస్ మేడం మనం వెళ్దాం అనడం. అక్కడి నుంచి కలెక్టర్కి అర్జీ పెట్టడం, కలెక్టర్ నా చేతిలో ఏం లేదు, మండల ఆఫీస్కి వెళ్ళండి, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి అంటే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళడం. ఆయనేమో నాది కాదు, ఇది పంచాయతీకి సంబంధించింది కాబట్టి మీరు పంచాయతీలో తెలుసుకోండి అనడం. ఆ పంచాయతీ వాళ్ళు వీళ్ళకి చుట్టాలు అవటం, అన్నీ కలిసి వచ్చినాయి. సో వెంటనే మనకి ఆ స్థలం రావటం, ఆ స్థలంలో వాళ్ళు నిర్మాణం చేయడం జరిగింది. ఎప్పుడైతే నేను బీచ్ దగ్గర ఈ స్టాల్ వేసుకొని కూర్చునేదాన్నో, రోజు రావడం నాకు ఇబ్బంది అయిపోయేది చాలా. ఆటోల్లో కిక్కిరిసి జనాలు ఉండడం, రోజు రావడం ఇబ్బంది అయిపోయి, ఒకరోజు వాళ్ళ ఇంట్లోనే పిరమిడ్ ఉంది అప్పటికి, ఆ పిరమిడ్లో ఉండొచ్చు, నైట్ ధ్యానం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నైట్ అక్కడ ఉండడం మొదలుపెట్టాను. అంటే 2 రోజులకు ఒకసారి ఉన్నప్పుడు ఆ నైట్ పిరమిడ్లోనే ధ్యానం చేసినంతసేపు చేసి పడుకునేదాన్ని. నాతో పాటు గుడివాడ నుంచి లక్ష్మీ మేడం అని ఒక పెద్ద ఆవిడ వచ్చారు. ఆవిడ నేను ఆ పిరమిడ్లో పడుకొని సాధన చేసుకొని సత్యం సంగత్యం మాట్లాడుకుంటూ అలా పడుకునేవాళ్ళం. ఆ టైంలో నాకు నైట్ నిద్దట్లో ఒక అనుభవం వచ్చింది. ఏంటంటే అక్కడి నుండి సముద్రం బాగా పొంగుతూ 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 వస్తుంది, విపరీతంగా పొంగుతుంది, చాలా హైట్లో వస్తుంది. అవి అలలే అనుకున్నాను, కానీ అది పొంగుతుందన్న విషయం కూడా నాకు తెలియదు. అలా పొంగుతూ వస్తుంది. అప్పుడు ఏమైందంటే ఈ పిరమిడ్లో నుంచి ఆ కోణం ఉంది చూసారు, ఆ కోణం నుంచి కొంత శక్తి ఒక వైట్ కలర్, పొగమంచు కలర్లో అది వెళ్ళి అక్కడొచ్చే అలలకి ఈ ఇంటికి మధ్యలో ఒక గోడ నిర్మాణం చేసింది. పెద్ద గోడ, రాజుల కాలంలో కోట గోడలు అంటారే అలా. ఎప్పుడైతే ఈ గోడ నిర్మాణం చేసిందో అప్పుడు అది ఆ సముద్రం అట్లా 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 వెళ్ళిపోయింది. ఇది నా అనుభవం.
ఇప్పుడు మనకి ఎందుకు సునామీలు వచ్చినా మన ఊరు మునిగిపోలేదంటే మరి 300 సంవత్సరాల కిందటే ఇది రావటం వల్ల. మరి 2004లో కూడా మనకి సునామీ వచ్చింది. 4 డిసెంబర్ 2004 డిసెంబర్లో 77 దివి తాలూకా దివి తాలూకా కొట్టుకుపోయింది 77లో. 2004లో ఇక్కడ వచ్చింది సునామీ. మనకి చాలా తక్కువ స్టూడెంట్స్ ఎవరో పోయారు. 90లో కాదు, 2004లో. ఓకే, 77 అది దివి తాలూకా ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చింది. శివగంగ దగ్గరకు వచ్చి ఇక్కడికి రావడం మానేసింది. మరి ఇది ఉందిగా, ఎందుకు లేదు? ఇది 300 సంవత్సరాల కిందటే వచ్చింది. మీకు దాని గురించి అవగాహన అప్పుడు లేదు. లేదు సార్, అది 300 సంవత్సరాల కిందటే కట్టారు, మనం కట్టింది కాదు. ఓకేనా? అందుకనే అది అక్కడ దాకా వచ్చి ఆగిపోయింది, ఇక్కడికి రాలా. ఇప్పుడు బీచ్ దగ్గర పిరమిడ్ కట్టిన తర్వాత అక్కడ వరకు వచ్చి, ఎక్కడ వరకు వచ్చింది? అక్కడ పోలీస్ స్టేషన్ పెట్టారు కదా, అక్కడ వరకు వచ్చి ఆగిపోయింది. కానీ ఇంకా ముందుకి రాలా. కనీసం ఆ దత్తాశ్రమం దగ్గరికి కూడా రాలా. ఒక పిరమిడ్ శక్తి ఎంత శక్తివంతంగా ఉంటుంది అనేది మన పిరమిడ్సే మనకు తెలుపుతున్నాయి. మనకు అవగాహన లేదు. మీరేం చెప్పాలనుకున్నారు చెప్పేసి. సరే, మనిషి ఆవుల దగ్గర ఉంటారా? మీరు వెళ్ళండి, అటు వెళ్ళి కూర్చుని నేనండి, మేమంతా వినేసాం. ఆయన 1 గంట కానించి వచ్చిన దగ్గర నుంచి 2 గంటలు చెప్పారు, మేము విన్నాం ఇందాక. ఆగండి సార్, మీరు అటు వెళ్ళి వినండి. అందుకని మనకి పిరమిడ్ శక్తి అనేది తెలియదు అనుకోవడానికి లేదు. ఈ 2 నిదర్శనాలు చాలు, అవునా కదా? నాకు అనుభవం వచ్చింది, వెంటనే వాళ్ళకి చెప్పాను, మేడం ఇంకా ఎలాంటి సైక్లోన్స్ వచ్చినా మిమ్మల్ని ఏమి చెయ్యు, ఆ పిరమిడ్ శక్తే మనల్ని కాపాడుతుంది అని చెప్పాము. ఎప్పుడైతే ఇది బయటపడిందో పత్రి సార్ చెప్పింది కూడా అదే. అందరూ మునిగిపోకుండా ఉండడానికి ఏకైక కారణం పిరమిడ్ శక్తి. ఇప్పుడు మరి ప్రస్తుతం మనకు పిరమిడ్లో చాలా చోట్ల వచ్చినాయి ఇండివిజువల్ పిరమిడ్స్. వాళ్ళ ఇళ్ళ పైన నిర్మాణం చేసుకున్నాయి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ పిరమిడ్ నిర్మాణం అనేది చెయ్యండి. మీరు ఈ భూమి మీదకి వచ్చినందుకు, ఈ భూమి మీద జీవితం తీసుకున్నందుకు, ఈ భూమిలోంచి వచ్చే పంటని మనం ఉపయోగించుకుంటున్నట్టు, ఒక జన్మ ఇస్తేనే తల్లి రుణం తీర్చుకోవాలని చెప్తారే, మరి ఇన్ని జన్మలుగా ఈ భూమి మీదకి వస్తున్నాం, ఈ భూమాత రుణం ఎప్పుడు తీర్చుకుంటాం? ఆ రుణం తీర్చుకోవాలంటే ఏకైక మార్గం పిరమిడ్ నిర్మాణం. వీలైనంత వరకు పిరమిడ్ నిర్మాణం చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్. చేసుకోలేని పరిస్థితి అయితే ఒక హ్యాంగింగ్ పిరమిడ్స్ దొరుకుతాయి మనకి. హ్యాంగింగ్ పిరమిడ్స్ 1 feet, 2 feet, 4 feet అట్లా ఉంటాయి. ఆ పిరమిడ్స్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని ఆ నిర్మాణం చేసుకోవచ్చు. ఓకేనా సార్? అది ఇంటికి వచ్చి చూడండి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. స్టోరేజ్ చెప్పండి. డౌట్స్ అడిగితేనే సబ్జెక్ట్ వస్తుంది. ముందుకి రా. వచ్చేసేద్దాం.
క్వశ్చన్స్ వేయాలి, వేస్తేనే సబ్జెక్ట్ వస్తుంది.